వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి స్థాయిని సంపాదించుకోగలుగుతారు. అయితే నరదృష్టి అధికంగానే ఉంటుంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. రాశియాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు. దశమాధిపతి అయిన రవి జన్మరాశిలో, సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో, అష్టమ లాభాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉన్నారు. ఒకే రాశిలో 4 గ్రహాలు. ఏదైనా ఒక అనుకుంటే కార్యక్రమం అది వెనక్కి వెళ్ళడం, నలుగురిలోనూ మాట పడడం, అగౌరవంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మన అహంకారమే నలుగురిని దూరం చేసిందా అన్న భావన కూడా ఉంటుంది. కెరియర్ పరంగా మంచి గ్రోత్ అనేది ఏర్పడుతుంది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. ఆరోగ్యరీత్యా ఇబ్బంది లేని వాతావరణం కొద్దిగా ఉన్నా సరే ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. ఫైనాన్స్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఖర్చులు గతంలో గడిచిన కొన్ని వారాల కంటే కొంత సేవింగ్స్ అనేది ఏర్పడుతుంది. పాత మిత్రులు పోయి కొత్త మిత్రులు రావడం, వ్యాపార అభివృద్ధి చక్కగా చేసుకోవడం, నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి రావడం, ఉన్న ఉద్యోగం రిజైన్ చేసి కొత్త ఉద్యోగానికి అప్లై చేయడం, ఉద్యోగం రావడం, ఫైనాన్స్ పరంగా గడిచిన కొన్ని రోజుల కంటే నెలల కంటే నిలదొక్కుకోవడం అనేది జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ లేవు, చక్కగా ఉందని చెప్పచ్చు. మానసికంగా చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. స్కాలర్షిప్స్ రావడం, అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో చాలా ఆలస్యంగా అనేది ఏర్పడుతుంది. ఉద్యోగం చేయదాకా వచ్చి జరిపే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. స్థిరాస్తికి సంబంధించిన విషయ వ్యవహారాల్లో సహోదరి మధ్య ఉన్న విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కాస్త అడ్డుకట్ట పడుతుంది. వెళ్దాం అన్నీ అనుకుని రెడీ చేసుకునే టైంకి ఏదో కొరి పడడం, ఇక్కడ ఆగిపోవడం అనేది జరుగుతుంది. విదేశాల్లో ఉన్నవారు ఇండియాకి వచ్చే ప్రయత్నాలు ఏదైనా ఉంటే కనుక కొంత వాయిదా వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. చెప్పుకోని స్థాయిలో ఇబ్బందులు ఏమి ఏర్పడవు. ధనం తక్కువగా ఉన్నా పేరు పెక్కదలు బాగుంటుంది. ఏదో రకంగా సరే ధనం చేతికి వస్తుంది, ఈ పూటకి గడుస్తుంది అన్న భావన ఉంటుంది. రొటేషన్స్ బాగుంటాయి. అంటే ఎక్కడ స్టక్ అవ్వకుండా రూపాయినా అర్ధ రొటేషన్స్ వస్తుంది. ఎప్పుడైతే రొటేషన్స్ వస్తుంటాయో వ్యాపారానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఉద్యోగంలో కూడా మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. నరదృష్టి అధికంగా ఉంటుంది. కాలవైపు మెల్ల వేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.